గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కుప్పంలో మానవత్వం మంటగల్చేలాగా వ్యవహరించారు ఓ వడ్డీ కాసుల కుటుంబం. శిరీష అనే మహిళని అతి దారుణంగా రోడ్డు పక్కనే వడ్డీలు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు అంటూ ఒక చెట్టుకు అతి దారుణంగా కట్టేసి బంధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ శిరీష దగ్గర ఉన్నాం. ఒకసారి ఏం జరిగిందో ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా, మీరు ఎంత డబ్బు తీసుకున్నారు, ఎందుకు నిన్ను ఆ విధంగా కట్టేశారు? 80,000 తీసుకున్నాము. దానికి వడ్డీ కట్టుకొని వస్తూ ఉన్నాం. 10 రూపాయలు 20 రూపాయలు నా మొగునికి ముందునే డబ్బులుంది, ఈ మారి వడ్డీకి ఇస్తామని చెప్పి వడ్డీకి ఇచ్చి ఈ మారి చేసినారు. ముందునే నా మొగుడిపై దాడి చేసినారు. ఇప్పుడు నాపై నిన్న 1 గంటకి దాడి చేసినాడు. నా పిల్లోళ్ళకి టీసీ తీసుకోపోతాం, నా పిల్లోళ్ళ లైఫ్ మా ఇంటి అయినా లేదు, నా పిల్లలు కానీ తప్పుకి నా పిల్లల లైఫ్ నేను చూసుకోవాలి, భవిష్యత్తు కదా. టీసీని చింపేదానికి ప్రయత్నించినారు, చేయిలు అడ్డుపెట్టినాను. శారీ అంతా ఇప్పి చాలా దారుణంగా ఒంటిపైన చేయలేసి ఎక్కడంటే అక్కడ జాకెట్ని అంతా లాగి ఆ మారి చేసినారు. నా 2 చేతులతో నా సర్దుకునేకే సరిపోయింది. ఎవరెవరు చేశారు నీ మీద దాడి? ఎవరెవరు? ఆ కుటుంబం పేరేమి, వాళ్ళ పేర్లు, ఏ గ్రామం వాళ్ళది? నారాయణపురం గ్రామం, మునికెన్నప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా. 4 దాడి చేసిన వాళ్ళే. వాళ్ళంతా ఒకే కుటుంబం? ఒకే కుటుంబము, కొడుకు, తండ్రి, అత్త, కోడలు, వేరే ఎవరు రాలేదు. అంతా చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. నువ్వు ఇచ్చేస్తాను, మీ డబ్బుని మేము తిరిగి ఇచ్చేస్తానని చెప్పలేదా? చెప్తుంది మంచిగానే, ఈ మారి చేయకండి, అసభ్యంగా ఉంది, అందరూ చూసుకొని వెళ్తా ఉన్నారు, ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది, నన్ను వదిలేయండి అని చెప్పినాను. నా పిల్లల్లో ఈమె నా కొడుకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, పక్కకెత్తేసి ఆ పిల్లాడికి కంటి దగ్గర తగిలింది. ఈ మారి చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉండేదానికి పుణ్యం లేదు, ఊరికి వచ్చేదానికి పుణ్యం లేదు. మేము ఎలా బతకల్లా? కూలి చేసుకొని ఏదో ఇండ్ల పని చేసుకొని ఉండేవాళ్ళం, ఆ ఊరికి వచ్చేదానికి లేకుండా చేసేసి. మా మొగుడు ఒకప్పుడు బాగుండేవాడు, జతలు చేరుకొని 1,00,000 తీస్తే దాంతోనే 30,000 తాగి ఫ్రెండ్స్ల పరంగా తిని దొబ్బి, నీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఆ 1,00,000కి 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ, ఇంటికి బీగాలు వేసిన తర్వాత నాకు తినేదానికి బియ్యం లేదు. మా ఇంట్లో బీగాలు వేసేసిన తర్వాత ఆ బియ్యంని ఎత్తుకునేకి నేనే బీగాలు పగలు కొట్టేసినాను. బీగాలు వేసినోడు గోవిందరాజులు, మునియప్ప, మునిరాజు, రాజేంద్ర, వీళ్ళదే ఎక్కువ టార్చర్. సంవత్సరం నుంచి నాకు చాలా బాధ అయిపోయింది. మా ఇంటి ఆయన తూకొని పోయి చంపకు కొట్టి ఎంగిలుంచి తీసుకున్న దాన్ని ఇచ్చేదానికి లేదా, లంజగాడ్ది, అసభ్యంగా నా దగ్గరికి రానొకడు, నీ దగ్గరికి రానొకడు ఈ మారి మాట్లాడతారు. మనల్ని నిజంగానే ఆ మారి చేసేస్తారేమో, మనం ఉండకూడదు అని భయపడి వెళ్ళిపోయిన బెంగళూరుకి. మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటారు నా 3 పిల్లలు. ఇంతకు ముందే సంవత్సరము మా అత్త దగ్గర ఉన్నారు, మా అత్త చూసుకునేది. మా అత్తను కూడా గలాట్ పెట్టుండారు. ఆమె దిగులు పడి నీ పిల్లలు నీ దగ్గర ఉన్నాయి అని ఏడ్చుకుని ఫోన్ చేసేది. నేను పనిలో ఉంటే అక్కడ పని చేసుకునేదానికి నెమ్మది లేక నా పిల్లల లైఫ్ నాశనం అయిపోతుందని టీసీ తీసుకొచ్చేదానికి వచ్చినాను. కట్టేసి మారి చేసినారు. గొంతు పిసికి జాకెట్ లాగి మారి రోడ్డు పక్కన కట్టేసి వేప చెట్టుకి 1 మానికి కాకుండా 2 మానులకు కట్టేసి మారి చేసినారు. అన్నం తాడుతో, తాడు అంటే మామూలు తాడు కాదు, అది ఏదన్నా లోడ్లు వేస్తారు కదా ఆ మారి తాడు అది. అంటే నిన్న వెంబడించినారా, లేకపోతే ముందు నుంచి నీ వెనక నువ్వు పోయే చూసి నిన్ను వెంబడిస్తూ వచ్చారా, లేకపోతే వాళ్ళకి అనుకోకుండా నువ్వు వాళ్ళకి కంటపడ్డావా? వాళ్ళు ఈ మారి చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు నేను వస్తానని స్కూల్ మేడంని అడిగి ఉన్నారు. ఆ పాపని నువ్వు ఇక్కడికి రప్పించాల, టీసీ ఎక్కడ ఇవ్వకూడదు మేడంని హెచ్చరించిండారు. మేడంకి కొద్దిగా భయం వేసింది, స్కూల్ తరపున మనం టీసీ ఇవ్వాలని. ఆ మేడం కూడా రూల్స్ ప్రకారం టీసీ తీసుకోవాలని నువ్వే సైన్ చేసి అని చెప్పింది. నేను సరే టీసీ కావాలమ్మనుకొని నేను ధైర్యంగా ఊరికి వెళ్ತೀನಿ. కొడతారు ఈ మారి చేస్తారని నాకు తెలియదు, వాళ్ళు ఈ మారి చేస్తారని అంటే నేను ఉండిపోయి ఉంటాను, నాకు తెలియదు, ఏదో కూర్చొని మాట్లాడతారు అనేసి వెళ్ళిపోయినాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా పోయింది నీకు జరిగిన ఈ సంఘటన. హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది నీతో. ఏం మాట్లాడారు నీతో? నీకు న్యాయం చేస్తాము, నీకు రక్షణ ఉంది, నీకు జరిగిన అవమానానికి సిబ్బంది మొత్తం చాలా టెన్షన్ తీసుకుంది, రక్షణ కల్పిస్తాము, శిక్ష పడేలా చేస్తాము, నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది, మా ప్రాణానికి హాని అంటూ ఏమీ లేదు, రక్షణ కల్పిస్తామన్నారు. నేను నమ్మలేదు సార్, ఈ మారి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి శిక్ష పడాలా సార్, వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు ఆ మారి నటిస్తూ ఉన్నారు శిక్ష పడేలదు అని. స్టేషన్లో కూడా నీ అప్పనాల లంజ ఈ మారి అడిగిన చెయ్యి ఎత్తుకొని వచ్చింది స్టేషన్లో కూడా. నేను గమ్మున ఉన్నాను.
అప్పుడు పోలీసులు ఎలా స్పందించారు? స్టేషన్లో అంత జరుగుతుంటే కొట్టి చూడు ఆ పాపని అన్నకు తెలుస్తుంది అన్నారు. ఆమె మీదకి లేడీ కానిస్టేబుల్ ఎత్తుకొని వెళ్ళింది. వాళ్ళు ఆ మారి నోరు చేసినారు అక్కడ. మూతిని అంతా గిల్లేసిండారు సార్. ఇక్కడ చూడండి సార్, చెంపుకంతా ఇట్లా వేసిండారు. నన్ను కొట్టొద్దన్నమ్మ అందరూ చూస్తూ ఉండరు. అవమానము మానం పోతుంది. ఇంత లైవ్ అయిన తర్వాత నాకు న్యాయం జరగాల సార్. జరగకపోతే నేను ప్రాణాలతో ఉండును, నా పిల్లల్ని కూడా చంపుకుంటాను. నాకు ఈ లైఫే వద్దు సార్. వాళ్ళు నేను పడిన బాధపడల్లా. 1 గంట 10 నిమిషాలకు కట్టేసి 3 గంటలకు వదిలిండారు సార్. ఆడుకొని సార్ ఈ మారు ఊరునాను సార్, తాడిని వదలలేదు సార్. ఎన్ని గంటలు 1 గంట 10 నిమిషాలకి ఆ మారి చేసినారు సార్. మా మామ వస్తే బండి బీగాలు పెట్టుకునేసినారు సార్. మళ్ళీ నిన్ను ఎవరు విడిపించారు అక్కడి నుంచి? అంటే అక్కడ జనాలు పోయే వాళ్ళు ఎవరు కానీ అడ్డుకోలేదా? ఏమై అన్యాయంగా ఉందని ఎవరు అడ్డుకోలేరు? ఈ బ్రదర్ అడ్డుకున్నారు. చూసి ఓర్చుకోలేక సడన్ గా బండి నిలిపేసి, ఈమె లేడీ కదా, నీలాంటి ఆడది కదా, ఈ మారి చేయకూడదని ఆ అన్న ఆ బ్రదరు ధైర్యంగా మాట్లాడినాడు. అప్పుడు విప్పినాడు, ఆ ముసలోడు విప్పినాడు. అంతకుముందే కట్టి చేయలా ముందు ఎత్తుకొని పక్క మొత్తము కొట్టేసింది సార్. కమిలిపోయింది. చాలా దారుణంగా సార్. నేను అడుక్కున్నాను సార్, చేతులు జోడించి అడుక్కున్నాను సార్. ఒక ఊర్లో మూతి చూడాలి, ఒకరికొకరు అన్ని కలుసుకోవాలని. నా బిడ్డను తూకేసేసి కంటికి తగిలింది సార్. ఆ మారి చేసేసిన్నారు సార్. వాళ్ళకి శిక్ష పడాలి, శిక్ష పడలేదు, జైలుకి పోలేదు అంటే నేను వదిలిపెట్టను సార్. వాళ్ళకి అంతకంతా అనుభవించాలి సార్. ఫైనల్గా ఒక స్త్రీని ఈ రకంగా నడి రోడ్లో ఇట్లా చెట్టు కట్టేయడం, ఇంతమంది వందలాది మంది చూస్తుంటారు, నేను చెట్టు కట్టేసింది, ఎవరే కానీ ముందుకు రాలా, ఏమనిపిస్తుందమ్మా ఇదంతా? ఏమనిపిస్తుంది సార్? ఇంత దారుణమా సార్? ఆడదాని జీవితం ఇంత దారుణమా సార్? నాకు న్యాయం చేస్తారు, నా పిల్లల కోసమన్నా మనం ఉండాలా ఆయన ప్రాణంతో అని చెప్పేసి ఒక ధైర్యం వచ్చేసింది సార్ నాకు. నాకు న్యాయం జరుగుతుందనేసి ప్రాణంతో ఉండాను. ఏదైనా వాళ్ళకు బెయిల్ మీద కానీ ఏదైనా పరంగా నెల 15 రోజుల్లో వచ్చేట్లుగా ఉంటే అవసరమే లేదు సార్. నాకు రక్షణ కల్పించాలా, వాళ్ళకు శిక్ష పడాలా. నాకు జరిగిన అన్యాయం ఏ ఆడదానికి జరగకూడదు సార్. నన్ను చంపేదానికి ప్రయత్నించినారు సార్. ఫస్టే తాడుతో లాగి కట్టినారు సార్. సెకండ్ గొంతుకు చెయ్యేసి ఎనికి 2 చెయ్యిలు, ఈ చెయ్యి ఇట్లా తిప్పేదానికి కూడా కాదు సార్. దీని మీద వెంటనే స్పందించి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి అధికారులు తెలియజేశారు. మళ్ళీ హోమ్ మినిస్టర్ కూడా కాల్ చేశారు, మాట్లాడారు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు మీరేం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు కదా, దాని మీద మీకు ఎలా ఉంది? చట్టపరంగా శిక్ష పడుతుంది నేను ఆశిస్తూ ఉన్నాను. నాకు మంచిదే చేస్తారని ఆశిస్తున్నాను. 40 లక్షల అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఎంతో కొంత హెల్ప్ చేస్తారని నమ్ముతాను. నా పిల్లలు 3 పిల్లలు, ప్రస్తుతానికి హ్యాండిక్యాప్ నా పెద్ద కూతురు, చూపించేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు. పొలం కూడా అంత మాత్రమే ఉంది. ఇండ్ల పని చేసుకొని పిల్లల్ని ఏదైనా రక్షణలో పెంచుకోవాలని చూస్తుంది. రయ్యి వచ్చి తలుపులు తట్టేవాళ్ళు, ఇంటికి బీగాలు వేసేవాళ్ళు, చుట్టుపక్కల అంతా చూసి నవ్వేవాళ్ళు. ఎవరైతే బంధించినటువంటి వారు దాదాపు 3 గంటల సేపు ఆమెని చెట్టుకు అదే రకంగా బంధించేశారు. అయితే అనేక మంది ప్రజలంతా కూడా ఆ దారిని వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా చోద్యం చూసినట్టు చూసారే తప్ప ఎవరే కానీ ఒక స్త్రీని ఈ రకంగా కట్టేశారంటూ మానవత్వం చాటుకున్నటువంటి మనుషులు ఎవరూ కనపడలేదనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి మాత్రం ఇది తప్పు, ఆ రకంగా స్త్రీని అన్యాయంగా మీరు ఒక చెట్టు కట్టేసి ఇలా ఇచ్చేయడం అన్నది పద్ధతి కాదంటూ కూడా అతను ముందుకొచ్చి ఆమెని కాపాడే విధంగా కట్లిప్పాలంటూ కూడా ఈయన తెలియజేసిన వెంటనే వాళ్ళు ఆ కట్లు ఇప్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏం జరిగిందండి? మీరు వచ్చిన తర్వాత అయిపోయారా? అసలు ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ ఇదంతా జరిగిపోయింది, వాళ్ళంతా కట్టేసినారు, మనకి తెలియలే. నేను పాపని అడ్మిషన్ చేయడానికి స్కూల్కి తోడుకొని వెళ్తున్నాను. అప్పుడు చూస్తే పాప ఏడుస్తూ ఉండే. ఏడ్చిన బండి ఆపి వాళ్ళ దగ్గర పిలిచి మాట్లాడినాను. ఫస్ట్ మాట్లాడిన దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు ఫస్ట్ అంటే డబ్బులు తీసుకుని 3 సంవత్సరం అయింది, ఇంకా ఏమి ఇవ్వలే అన్నారు. వాళ్ళు ఎంతో తెలియ. సరే ఇదంతా పద్ధతి కాదు, ఆడబిడ్డని వెళ్ళి చేయకూడదు, ఇలాంటి నువ్వు ఒక మగవాడిని కట్టేయి, ఆ తప్పులే వాళ్ళు తీసుకున్నాడు. ఆడిది ఏం చేస్తుంది సార్? ఆయమ్మ ఎక్కడో పోయి ఊరిడిపోయి బెంగళూరులో పనిచేస్తూ ఉంది. బెంగళూరులో పనిచేసి ఏదో పిల్లలనే సాక్కుంటా ఉంది. ఇంకా ఆడదాన్ని కట్ చేసి అట్లా అవమానం చేస్తూ ఉంటే నాకు తట్టుకోలేక నేను పోయి అడిగినాను. తర్వాత ఇంకొక చిన్నోడు ఏమన్నాడో, నువ్వు తగులుకుంటావు, ఇది డబ్బుల విషయము, నువ్వు ఊరికే ఉన్నాడు. ఏది ఊరికే ఉండే విషయం కాదరా ఇదంటే ఒక లేడీస్ మీద చేయకూడదు. ఎవరున్నా కానీ నాకు 2 చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెలు ఉండే కాబట్టి నాకు ఒక చెల్లె కనిపించా.
ఆ చెల్లిని ఫస్ట్ మీరు విడిపించండి, తర్వాత ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఇంకా ఊరి పెద్దలు ఉన్నారు, వాళ్ళ ఊరి పెద్దలంతా ఏమీ పట్టించుకోకుండా వీళ్ళ ఇష్టానికే వీళ్ళు దారుణంగా దూరిండారు పాప మీద జగడాలకి. అది మనకి తెల్లే. నేను వచ్చేటప్పుడు కట్టేసింట్రీ, తర్వాత వచ్చి చూసి కట్టిప్పండి ఫస్ట్, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంటాం అనే దానికి వాళ్ళు ఆయన పెద్ద ఆయన వచ్చి కట్టిప్పి, తర్వాత నువ్వు చెప్పిన దానికి గౌరవించి నేను కట్టిప్పినానప్పా, వాళ్ళ మొగుడిని రమ్మని. సరే ఓకే, మీరు వాళ్ళ మొగుడిని ఫోన్ చేసి రప్పించుకోండి, పాపని ఏం చేయకండి, ఏదైనా ఉంటే ఇంట్లో ఏదైనా ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని తర్వాత వాళ్ళ మొగుడు వచ్చినాక అమ్మాయిని పంపేయండి, తర్వాత ఆయన పెట్టుకోండి, అమ్మాయిని పంపించేసి ఆయన పెట్టుకోండి. అదే కదా సార్ పద్ధతి. మీ పేరు? రాజ్ కుమార్ సార్. చూస్తున్నాం రాజకుమార్ అక్కడ చివరిగా ఆమెని కట్టేస్తుంటే వెళ్ళి మానవత్వం చాటుకున్నాడని చెప్పాలి. అయితే అదే దారిని వెళ్తున్నటువంటి మిగిలినటువంటి సభ్యులు ఎవరు కూడా ప్రజలు కనీసం ఈ రకంగా అన్యాయంగా ఒక స్త్రీని ఈ రకంగా మహిళని దారుణంగా కట్టేసి హింసిస్తున్నారనేసి ఒకరు కూడా స్పందించకుండా పోవడం అనేది మాత్రం నిజంగా శోచనీయమని చెప్పాలి. అయితే శిరీష మాత్రం నాకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి హోమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది, అదే రకంగా న్యాయం చేస్తారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది. నాకు జరిగినటువంటి అన్యాయం మరి ఏ స్త్రీకి జరగకూడదు. అప్పులు ఏదైతే మధ్యతరగతి బతుకులు అంటే అనేక రకాలతో ముడిపడి ఉంటుంది, అప్పు సొప్పులతో కూడుకున్నటువంటి జీవితాలు, మధ్యతరగతి జీవితాలు. అయితే ఒక స్త్రీని ఈ రకంగా హింసించడం కరెక్ట్ కాదు, ఇది ఒక దుశ్చర్యలాగా భావించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పాలి. అయితే వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఆశాభావం మాత్రం శిరీష వెళ్ళజేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్టర్డే ఆఫ్టర్నూన్ 1:10 ఒక శిరీష అనే విక్టిమ్ని, ఏజ్ 29 ఇయర్స్, వైఫ్ ఆఫ్ తిమ్మరాయప్ప, ఈవిడ నారాయణపురం విలేజ్, కుప్పం మండలం. గతంలో ఈవిడ 3 years బ్యాక్ ఇక్కడే నివసించేవారు భార్యాభర్తలు. 3 years బ్యాక్ నుంచి బెంగళూరు సిటీకి మారిపోయారు. దీనికి కారణం ఏమంటే ఈ తిమ్మరాయప్ప అనే వ్యక్తి అతని కుటుంబ పోషణ కోసం, ఎదుగుదల కోసము, వ్యాపార నిమిత్తము చాలా అప్పులు చేశాడని చెప్తున్నారు ఊర్లో. ఈ అప్పుల్ని తీర్చలేని పరిస్థితుల్లో అతడు 3 years బ్యాక్ కుటుంబంతో సహా బెంగళూరు వైపుకి వెళ్ళిపోయారని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఈ విలేజర్స్ వెతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు, వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున 1:10 ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళ మేనమామ గారితో వచ్చి 2-wheelerలో వచ్చి, వాళ్ళ 2 పిల్లలు ఇక్కడ గతంలో చదువుకున్నారు, చిన్నపిల్లలు, ఆ స్కూల్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చారు. ఆ టైంలో అదే ఊర్లో కుటుంబస్తులైన మునికన్నప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి, ఈ 4 ఒకే కుటుంబ సభ్యులు. వీళ్ళకి ఈ శిరీష అనే ఆవిడ 80,000 రూపీస్, 80,000 రూపాయలు గతంలో అప్పు తీసుకుందనే తీర్చకుండా వెళ్ళిపోయారని, ఇప్పుడు కనపడింది కాబట్టి నువ్వు తీర్చే వెళ్ళాలని చెప్పేసి వాగ్వివాదం జరిగిన తర్వాత, ఈ వాగ్వివాదంలో ఈ జగదీశ్వరి వీళ్ళందరూ 4 కలిసి ఆ అమ్మాయిని ఆ ముద్దాయి ఇంటి ముందర ఉండే వేప చెట్టుకి కట్టేసి ఖచ్చితంగా నువ్వు అప్పు తీర్చే వెళ్ళాలి, నీ భర్తను పిలిపించు అని చెప్పేసి ఈ విధమైన కన్వర్సేషన్ జరిగింది. అప్పుడు ఆ సమయంలో దారిన పోయే వ్యక్తి ఆ ఫోటో తీసి వాట్సాప్లో పంపించడంతో మాకు ఆ వాట్సాప్ ఇమీడియట్గా 2:30 అరౌండ్ మేము ఆ వాట్సాప్ని రిసీవ్ చేసుకున్నాం. ఆ టైంలో ఇమీడియట్గా మన కుప్పం పోలీస్ వాళ్ళని ఇమీడియట్గా అక్కడ పంపించడం జరిగింది. వీళ్ళు పంపించిన టైంలో అప్పటికే ఆ అమ్మాయికి చెట్ల నుంచి కట్లు తీసేశారు విలేజర్స్, తీసేసి ఒక బండరాయి మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇమీడియట్గా ఆ ముద్దాయిలు 4 ప్లస్ ఈ విక్టిమ్ గర్ల్ని స్టేషన్ పిలిపించి తీసుకురావడం జరిగింది. ఈ శిరీషతోటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈవిడని హాస్పిటల్కి పంపించాము. ఈవిడికి లోగాయాలు తగిలాయని చెప్తుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇది హీనస్ క్రైమ్ కాబట్టి తాళ్ళు కట్టేసి అత్యంత పాశవికంగా వాళ్ళు ప్రవర్తించినారు కాబట్టి సరైన సెక్షన్లు వేసి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంకా తదుపరి చర్యలు కూడా ఈ శిరీషకు కావాల్సిన సేఫ్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి మనమని ఈ ప్రయత్నంలో చేస్తున్నాం ఇప్పుడు. ఆ తర్వాత టుడే ఆన్వర్డ్స్ ఇటువంటి వ్యక్తులు కొంత ఈ చట్టం గురించి అవగాహన లేకుండా ఇట్లా అప్పుల్ని వసూలు చేసుకునే క్రమంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ చట్టం గురించి తెలియకపోవడం వల్ల ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు, తద్వారా చట్టరీత్యా చర్యలకు గురి అవుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచే ప్రతి విలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి అందరికీ కొద్దిగా అవగాహన కల్పించాలనుకుంటున్నాం. చట్టం పైన ఎటువంటి సమస్యల్ని ఎలా ఫేస్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి ఉంటుంది అనే విషయంలో వాళ్ళకి పూర్తి అవగాహన చేసి వాళ్ళంతా వాళ్ళే చేతిలోకి తీసుకోకుండా, చట్టాన్ని చేతిలోకి తీసుకొని తర్వాత బాధపడకుండా అందరికీ ఒక అవగాహన కల్పించాలనే ప్రయత్నం మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచే. ఇదండి విషయం. థ్యాంక్ యూ.
సార్ వాళ్ళ పిల్లలకి ఎవరన్నా అంత పాటు ఉన్న వాళ్ళ బాబుకి ఏమైనా గాయాలు కానీ అతని మీద ఏం దాడి ఏం లేదు? ఆ పిల్లోడి మీద దాడి జరిగినట్టు వాళ్ళ మదర్ని అడిగాము. దాడి జరిగినట్టు ఏం లేదు. బట్ పెనుగులాటలో ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు పక్కకు తోశారని తెలిసింది. చిన్న అబ్రేషన్ ఉంది, కంటికి పక్కన చిన్న అబ్రేషన్ ఉంది అంతే. ఆ అబ్బాయి కూడా హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. బట్ వేరే ఎక్స్టర్నల్ ఇంజరీస్ పెద్దవి ఏం లేవు. ఈ శిరీషకు మాత్రం ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి సార్ అని చెప్తుంది. అందుకే అబ్జర్వేషన్లో పెట్టాము. గవర్నమెంట్ కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. సార్ దీంట్లో ప్రధానంగా ఎవరైతే శిరీష భర్త తప్పు చేసింది తను, ఇప్పుడు బాధితురాలైంది శిరీష. తిమ్మరాయప్ప అని భర్త పేరు. అంటే బాధ్యురాలు అనడం కన్నా ఇది ఒక కుటుంబ వ్యవహారం. కుటుంబం అంతా పోషణ కోసం అతడు అప్పు చేశాడు. బట్ అప్పు తీర్చలేని పరిస్థితులు వెళ్ళిపోయాడు. అతడు రాలేదు, శిరీష మాత్రమే వచ్చింది కాబట్టి ఆ కుటుంబ సభ్యురాల్లో వన్ ఆఫ్ కాబట్టి వీళ్ళు ఇలాగా అతిగా ప్రవర్తించడం జరిగినట్టుంది. ఇది కూడా చట్ట ప్రకారంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా రిగరస్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, కుప్పం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.